ఇంట్లో పిల్లలు ఆకలితో ఉంటే ఏ తల్లి కూడా చూసుకుంటూ ఊకోదు, ఏదో ఒకటి వండి పెడుతుంది. పిల్లల కడుపు నింపుతుంది. ఆమె కడుపు మార్చుకోనైనా సరే పిల్లల ఆకలి తీరుస్తుంది. కానీ చేతిలో అన్నం గిన్నె పెట్టి తినే మోపుకు కింద నూకేస్తుందా? నూకేది కదా. కానీ పాలమూరు కాడ అదే అయింది. ఈ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మీసాలు కాలినట్టే అయ్యిందట పాలమూరు కాడ. రేవంతన్ సార్ కు పేదోళ్ళంటే మస్తు ప్రేమ ఉంటది. వాళ్ళు తిప్పల పడితే సారుకు నోట్లకు 4 మెతుకులు కూడా పోవు. అసొంటి పేదోళ్లకు ఇండ్లు లేకపోతే సారు మనసు ఎంత బాధపడుతుందని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు. సారు కూడా అదే మాట చెప్పుకున్నాడు. ఇండ్లు లేని పేదోళ్ళు ఆ మాటలు వింటే 10 అంతరాల బంగ్లా కట్టుకున్నంత సంబరం అవుతుంది. ఇల్లాలిని చూడు ఇల్లుని చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఇంటాయన పేరు మీద కాదు ఆ ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి మీకు కూడా ఈ మాటలు విన్నాక నిజంగానే సారు ఇండ్లు కట్టిస్తాడు కావచ్చునని అనిపించింది కదా. కానీ అసలు కదా వేరేదున్నదుల్లా. ఇక చూడుండ్రి సారు ఇండ్ల కథ ఎట్లున్నదో. కట్టించుడు కాదు కూలగొడుతున్నారు. మహబూబ్ నగర్ లో ఉన్న ఆదర్శ నగర్ లా నడి రాత్రి వచ్చి దగ్గర 75 ఇండ్లు కూలగొట్టిపోయిండ్రట. అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ వాళ్ళే మాకు ఈ భూములు ఇచ్చిర్రు. పైసా కూడబెట్టి 4 గోడలు పెట్టి రేకులు వేసుకున్నాం. ఇట్లా కూలగొడితే ఎక్కడికి పోవాలని అందరూ ఏడుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే భూములు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు కూలగొడతారా? మా కాంగ్రెస్ అని తిరిగితే మాకే సున్నం పెట్టిండ్రని మస్తు కోపం చేస్తున్నారు. కాంగ్రెస్ లోనే తిరుగుతాడు ఎప్పుడు మా ఆయన. అదిగో అది చూసన్నా మీకు మా కాంగ్రెస్ అని తిరుగుతాడు. తన కాంగ్రెస్ ఏం పెట్టింది? ఇప్పుడు ఉండడానికి గూడు కూడా లేకుండా చేసింది. మేమేం ఎకరాలు కట్టుకున్నావా? సర్కారు భూముల్లా పెద్ద బంగుళాలు కట్టుకున్న వాళ్ళను ఇడిచిపెట్టి మా పేదోళ్ళ పొట్టేందుకు కొడుతున్నారని అక్కడున్నోళ్ళు మస్తు గరం అవుతున్నారు. ఓ దిక్కు ఇల్లు లేనోళ్లకు ఇండ్లు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నోళ్ళ ఇళ్లను కూలగొట్టడేందని కోపానికి వస్తున్నారు. కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టిస్తామని పొడుగు మాటలు చెప్పిండ్రు సర్కారోళ్ళు. కానీ ఇప్పుడేమో ముఖ్యమంత్రి సారు సొంత జిల్లాలనే ఇట్లా పేదోళ్ళ ఇండ్లను పాడు చేసిండ్రని అంటున్నారు. రేవంతన్ సారు మాటలు నోట్ల బెల్లం పెట్టినట్టే ఉంటాయి గాని శాతలకు వచ్చే వరకే గొడ్డుకారం మూసినట్టు ఉంటాయని మాట్లాడుకుంటున్నారు.